నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు గెలుపు మాదే. అరేబియాలోని ఒక గ్రామంలో అలీ మహమ్మద్ అనేవాడు ఉండేవాడు. అతను చాలా సాధువు. ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు. ఆ కారణం చేత అతను అమాయకుడు అని అందరూ అనుకునేవారు. ఒకరోజు అతని మిత్రులు ఇద్దరు అతనితో దెయ్యాలు ఉన్నాయన్నారు. దెయ్యాలు భూతాలు ఏమీ లేవు అని అలీ మహమ్మద్ అన్నాడు. ఊరికి పడమరగా ఉన్న కొండ పక్కన జుబి చెట్టు నిండా దెయ్యాలు భూతాలు ఉన్నాయని అలీ మిత్రులు వాదించారు. నేను నమ్మను, అంతా శుద్ధ అబద్ధం అన్నాడు అలీ. అనగానే అయిపోయిందా ఏమిటి? అమావాస్య రాత్రి కటిక చీకటిలో నువ్వు ఒంటరిగా ఆ చెట్టు కింద గడపగలవా అన్నారు మిత్రులు. గడపగలను, నాకేమీ భయం లేదు అన్నాడు అలీ. అయితే రేపే అమావాస్య. రేపు రాత్రి తెల్లవార్లు గాఢాంధకారంలో కొండ మీద దెయ్యాల జుబి చెట్టు కింద కూర్చున్నావంటే నీకు విందు భోజనం పెట్టిస్తాం. లేని పక్షంలో నువ్వు మాకు విందు భోజనం చేయించాలి అన్నారు అలీ మిత్రులు. అలీ అందుకు సమ్మతించాడు. మర్నాడు సాయంకాలం ముగ్గురు స్నేహితులు కంచరగాడిదలు ఎక్కి కొండ మీదకి వెళ్ళారు. చీకటి పడే సమయానికి ఆలీని జుబు చెట్టు కింద వదిలిపెట్టి అతని కంచరగాడితో సహా స్నేహితులు గ్రామానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు వారు ఆలీతో అనుకున్న నియమాలన్నీ విధిగా పాటించాలి సుమా, రేపు ఉదయమే నీకోసం వస్తాం అని, అప్పటిదాకా నువ్వు బతికి ఉంటే మనం తిరిగి కలుసుకుందాం సరేనా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కొండచాటున ఉండటం వల్ల అప్పటికే ఆ ప్రాంతంలో బాగా చీకటి పడింది. క్రమంగా ఒక్కొక్క ఇంట దీపాలు వెలిగాయి. కొంచెం సేపట్లో చలి ఆరంభమైంది. మంచు కూడా పడసాగింది. అలీకి చలి బాధ, ఆకలి బాధ ఎక్కువ కాసాగింది. ఈ బాధలతో పోలిస్తే దెయ్యాల బాధ ఏ పాటిది? తెల్లవారి పందెం గెలవగానే ముగ్గురు తినే తిండి నేను ఒక్కడనే తినేస్తాను అనుకున్నాడు అలీ. రాత్రి గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క ఇంట దీపాలు ఆరిపోసాగాయి. చివరకు ఒక ఇంట్లో మేడ మీద గదిలో దీపం మాత్రం ఆరకపోవడం అలీ గమనించాడు. ఆ గదిలో ఎవరు మేలుకుని ఉన్నారో, ఎందుకు మేలుకుని ఉన్నారో ఊహించడానికి ప్రయత్నిస్తూ ఆకలి బాధ, చలి బాధ మరిచిపోదామని అలీ అనుకున్నాడు. ఎందుచేతనో కానీ ఆ ఒక్క దీపము మాత్రము తెల్లవార్లు అలా వెలుగుతూనే ఉన్నది. ఎలాగైతే తెల్లవారింది. అలీ మిత్రులు 3 కంచరగాడిదలను వెంట పెట్టుకుని కొండ మీదికి వచ్చారు. ఆకలి దహించుకుపోతోంది. పందెం గెలిచాను కనుక నాకు వేగిరం విందు భోజనం పెట్టించండి అన్నాడు అలీ వారితో. కాస్త గుర్రాన్ని కట్టెయ్యి, మనం అనుకున్న నియమాలన్నిటినీ నువ్వు పాటించి ఉంటేనే మేము ఓడిపోయినట్టు, లేని పక్షంలో నువ్వే ఓడిపోతావు అన్నారు మిత్రులు. తెల్లవాళ్ళు చీకట్లో ఈ జుబి చెట్టు కిందనే కదా గడిపాను, ఇంకే నియమాలు పాటించాలి అని అలీ అన్నాడు. సరిగ్గా ఆలోచించు, తెల్లవార్లు గాఢాంధకారంలోనే ఉన్నావా అని మిత్రులు అడిగారు. నా దగ్గర దీపం కూడా లేందే అన్నాడు అలీ వాళ్ళని అనుమానంతో చూస్తూ. నీ దగ్గర లేకపోతే సరా, గత రాత్రి ఊళ్ళో ఒక మేడ మీద గదిలో తెల్లవార్లు ఒక కొవ్వొత్తి వెలిగినట్టు మాకు సమాచారం వచ్చింది. దాని కాంతి నీకు కానీ కనిపించలేదు కదా అన్నారు వాళ్ళు. అలీ ఆశ్చర్యపోతూ, మీరన్నమాట నిజమే, ఒక ఇంటి గదిలో మాత్రము దీపం వెలుగుతూనే ఉన్నది రాత్రి తెల్లవార్లును అన్నాడు. మరి ఇంకేం, నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు నువ్వే మాకు విందు భోజనం పెట్టించాలి అన్నారు మిత్రులు. ఎక్కడో మైలు దూరాన ఎవరో కొవ్వొత్తి వెలిగిస్తే దాని కాంతి నాకు సాయపడిందా అన్నాడు అలీ నిర్ఘాంతపోయి. మైలు అయ్యేది 2 మైళ్ళు అయ్యేది కాదు. నీకు తెల్లవార్లు ఆ కాంతి కనిపించినప్పుడు నువ్వు గాఢాంధకారంలో ఉన్నట్టు ఎలా అవుతుంది అన్నారు మిత్రులు. తనని మోసగించటానికి వారే తెల్లవార్లు ఆ కొవ్వొత్తిని వెలిగించి దాని కాంతి తనకు కనిపించేలాగా చేశారని అలీ గ్రహించాడు. అతను తన మిత్రులతో, సరే నేను పందెం ఓడానని అంటున్నారు గనక భోజనాల వేళకు మా ఇంటికి రండి, మీ ఇద్దరికీ విందు భోజనం పెడతాను అని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అమాయకుడైన ఆలీని మోసం చేసి విందు భోజనం చేయబోతున్నాం అన్న ఆనందంలో అతని మిత్రులు తమ ఇళ్లకు వెళ్ళిపోయి భోజనాల వేళకు అతని ఇల్లు చేరుకున్నారు. ఈలోపుగా ఆలీ తన భోజనం ముగించేశాడు. ఆలీ తన ఇంటికి వచ్చిన మిత్రులకు ఆదరపూర్వకంగా స్వాగతం తెలిపి వారిని కూర్చోబెట్టి లోకాభిరామాయణం ప్రారంభించాడు.
చాలాసేపు సంభాషణ జరిగాక అతిథులు, ఇంతకీ వంట ఇంకా కానేలేదా ఏమిటి అని అడిగారు. అలీ చప్పున లేచి లోపలికి వెళ్ళి వచ్చి, ఇంకా కాలేదు అన్నాడు. మళ్ళీ కాసేపు ముచ్చట్లు జరిగాయి. అలీ మరొకసారి లోపలికి వెళ్ళి వచ్చి, వంట అవుతోంది అన్నాడు. సూర్యుడు నడినెత్తికెక్కాడు. విందు భోజనానికి వచ్చిన అలీ మిత్రులకు ఆకలి దహించి వేస్తోంది. ఆలీ లోపలికి వెళ్తూ వస్తూ ప్రతిసారి వంట అవుతోంది, కావస్తోంది, అయిపోతుంది అన్నాడే కానీ అది ఎంతసేపట్లో అయ్యేది మాత్రం వాళ్లకు చెప్పనే లేదు. చివరకు ఆలీ మిత్రుల్లో ఒకడు పట్టలేక, ఆయన ఆలస్యం కానే అయింది, పదార్థాలైనా మంచివి చేయిస్తున్నావా అని అలీని అడిగాడు. అలీ తాను వండుతున్న మాంసాలు కూరలు ఏకరువు పెట్టాడు. అతిథులు సంతోషించి మళ్ళీ మాటల్లో పడ్డారు. క్రమంగా అపరాహ్నం కూడా దాటేసింది. అలీ మరొకసారి లోపలికి వెళ్ళి వచ్చి, ఇదిగో అయిపోతోంది అన్నాడు. అలీ స్నేహితులు ఇక భరించలేకపోయారు. ఏది, నువ్వు చేస్తే వంట కాస్త మాకు చూపించు, లేకపోతే మాకు తృప్తి ఉండదు అన్నారు వాళ్ళు. నా మాట నమ్మకపోతే మీరు స్వయంగా వచ్చి చూసుకోండి అంటూ అలీ అతిథులను తన వంటింట్లోకి తీసుకుపోయాడు. పొయ్యి మీద ఒక పెద్ద బాణలో అలీ చెప్పిన మాంసాలు కూరలు ఉన్నమాట నిజమే, కానీ ఏం చెప్పాలి, బాణ కింద కట్టెలు లేవు, మంట లేదు, కేవలం ఒక కొవ్వొత్తి మాత్రం వెలుగుతోంది, చిన్నది. అరే, ఇంతసేపు మా వంట ఈ కొవ్వొత్తితో చేస్తున్నావా? ఈ వంట ఎప్పటికి గాను మోసం అన్నారు అలీ మిత్రులు. స్నేహితులారా, మీ మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మైలు దూరం నుంచి గాఢాంధకారాన్ని పారదోలగల కొవ్వొత్తి 2 మనుషులకు వంట చేయలేదా? నా భోజనం అయిపోయింది గనక నాకేమీ తొందర లేదు, మీరు కూడా ఓపిక పట్టితే విందు భోజనం పెడతాను అన్నాడు అలీ. ఈ మాటలకు సిగ్గుపడి అలీ మిత్రులు వచ్చిన దారినే వెళ్ళిపోయారు. అతను అమాయకుడు కాదని వారికి బాగా తెలిసి వచ్చింది. కథ సమాప్తం. రెండవ కథ, ఖలీఫా కళ. బాగ్దాద్ నగరాన్ని ఖలీఫా హారూన్ అల్ రషీద్ పరిపాలించేవాడు. ఆయన ఒక ఏడు మకా యాత్ర చేసి వచ్చాడు. ఆ రాత్రి ఆయనకు ఒక వింత కల వచ్చింది. ఆ కలలో ఖలీఫాకు 2 దేవదూతలు కనిపించారు. ఈ 7 హజ్ యాత్రికులు ఎంతమంది మక్కాకు వచ్చారు అని ఒక దేవదూత రెండవ వాడిని అడిగాడు. 10 లక్షల మంది అని రెండవ దూత సమాధానం ఇచ్చాడు. వారిలో ఎంతమంది యాత్ర ఫలించింది అని మొదటి దూత అడిగాడు. ఎవరి యాత్ర ఫలించలేదు, ఒక్కడి యాత్ర మాత్రమే భగవంతుడికి సమ్మతమైంది అన్నాడు రెండో దూత. 10 లక్షల మంది పుణ్యాన్ని సంపాదించుకున్న ఆ పుణ్యాత్ముడెవరు, ఎక్కడ ఉంటాడు అని మొదటి దూత అడిగాడు. అతని పేరు ఇస్మాయిల్, బస్రా నగరంలోని హారూన్ మియా వీధిలో ఉంటున్నాడు అని రెండవ దూత సమాధానం చెప్పాడు. వెంటనే ఖలీఫాకు మెలకు వచ్చింది. ఆయన లేచి కూర్చుని తనకు వచ్చిన కలను గురించి బాగా ఆలోచించాడు. దేవదూత చెప్పిన ఆ పుణ్యాత్ముడి దర్శనం చేసుకోవాలని ఆయనకు అనిపించింది. ఖలీఫా మర్నాటి సామాన్యుడి వేషం వేసుకుని బస్రా నగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో హారూన్ మియా వీధి సులువుగానే దొరికింది. ఆ వీధిని చేరి ఖలీఫా దారిపోయే ఒక మనిషిని ఆపి, ఈ వీధిలో ఇస్మాయిల్ గారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. ఆ మనిషి, ఇస్మాయిల్ ఇల్లు వీధి చివరన ఉంది అన్నాడు. వీధి చివరకు నడిచేసరికి ఖలీఫాకు అక్కడ ఒక చిన్న కుటీరం కనిపించింది. దాని ముందు అరుగు మీద ఒక నడివయసు వాడు చెప్పులు కుట్టుతూ కనిపించాడు. ఇస్మాయిల్ గారి ఇల్లు ఏది అని ఖలీఫా ఆ మనిషిని అడిగాడు. నేనే ఇస్మాయిల్, మీరెవరు? పాదరక్షలు ఏమైనా కుట్టాలా అని ఆ మనిషి ఖలీఫాను అడిగాడు. ఆ మాట వినగానే ఖలీఫా నిర్ఘాంతపోయాడు. అంత పేదవాడు మక్కాయాత్ర చేసి ఉంటాడని ఆయనకు తోచలేదు. నేను పాదరక్షలు కుట్టించుకోవడానికి రాలేదు. ఈ 7 తమరు మక్కాయాత్ర చేశారా? చేసి ఉంటే ఎలా చేశారో నాకు కాస్త వివరంగా చెప్పండి అని ఖలీఫా అడిగాడు. ఇస్మాయిల్ నిట్టూర్చి ఇలా చెప్పాడు. అయ్యా, నేను మక్కాయాత్ర ఉద్దేశించింది మొదలు రోజుకు ఒక కాసు చొప్పున కూడబెట్టుతూ వచ్చాను. ఈ 7 యాత్రకు సరిపడా డబ్బు చేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అవకాశం ఈ 7 వచ్చింది కదా అని ఎంతో సంతోషించాను. కానీ దైవ నిర్ణయం మరొకలాగా ఉన్నది. నేను యాత్రకు బయలుదేరే ముందు ఒకనాడు గర్భవతిగా ఉన్న నా భార్య మన పక్క ఇంట్లో మాంసం వండుతున్నట్టు ఉన్నారు. నాకు మంచి వాసన వస్తున్నది. మనం మాంసం తిని చాలా రోజులైంది,
వాళ్ళని అడిగి మాంసం కూర కాస్త తీసుకురండి అన్నది. మన పొరుగున ఉన్న రజాక్ మనలాగే పేదవాడు. ఎక్కడో శ్రమపడి కొద్దిపాటి మాంసం తెచ్చి ఉంటాడు. అందులో కొంత మనం అడగడం భావ్యం కాదు అన్నాను. ఎంత కొంచెమైనా ఇప్పించుకురండి అని ఆమె నన్ను బతిమాలింది. ఆమె కోరిక తీరుద్దామని ఒక చిన్న గిన్నె పట్టుకుని వెళ్ళి తలుపు తట్టాను. రజాక్ నీరసంగా బయటికి వచ్చాడు. అయ్యా రజాక్ గారు, గర్భవతి అయిన నా భార్య మీ ఇంట్లో మాంసం వండుతున్న సంగతి ఎలాగో పసిగట్టింది. దాని కోరిక తోసిపుచ్చలేక మీ ఇంటికి వచ్చాను. నా మీద దయ ఉంచి కనీసం ఒక్క ముక్క అయినా లేదనకుండా ఇవ్వండి అని అడిగాడు. దానికి రజాక్ కంట తడిపెట్టుకుంటూ, ఇస్మాయిల్ గారు, ఈ మాంసం మీరు తినదగ్గది కాదు అన్నాడు. ఎలాంటిదైనా పర్వాలేదు, కొంచెం ఇవ్వండి అని బతిమాలుకున్నాను. రజాక్ అమిత విచారంగా, చూడు భాయి, 5 రోజులుగా నేను, నా భార్య, పిల్లలు అందరూ పస్తున్నాము. గౌరవం పోతుందని నేను అడుగు తినడానికి వెనకాడాను. ఈరోజు పిల్లలంతా ఆకలికి అలమడించిపోతూ ఉంటే చూడలేక ఇల్లు వదిలి వెళ్ళాను. ఒకచోట చచ్చిపడి ఉన్న గాడిదని ఒకదాన్ని కనిపించింది. దాని తొడ నుంచి కొంత మాంసం కోసి తెచ్చాను. దానినే నా భార్య వండుతూ ఉన్నది. ప్రాణాపాయ స్థితిలో ఉచితానుచితాలు పాటించకుండా దేనినైనా సరే తిని ప్రాణాలు కాపాడుకోవాలని మన మత గ్రంథం చెబుతూ ఉన్నది కదా అన్నాడు. రజాక్ మాటలు విని నాకు దుఃఖం పొంగుకొచ్చింది. ఇంతకాలము నాకంటే పేదవాడు లేడు అని అనుకుంటూ ఉండేవాణ్ణి. రజాక్ పరిస్థితి తెలిసిన నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. నేను వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి మకా యాత్ర కోసం దాచి ఉంచిన ధనమంతా తెచ్చి రజాక్ చేతిలో పెట్టి ఏదైనా వ్యాపారం చేసి జీవించమని చెప్పాను. అందుచేత ఈ ఏడు మకా యాత్ర చేయలేకపోయాను అన్నాడు. అతని కథ అంతా విన్న ఖలీఫా, పుణ్యాత్ముడా, చింతించకు. ఈ ఏడు మకా యాత్ర చేసిన 10 లక్షల మంది పుణ్యము నీ ఒక్కడికే దక్కింది. ఈ సంగతి నాకు కలలో దేవదూతలు చెప్పారు. నేను బాగ్దాదును పాలించే ఖలీఫాను. నా పేరు హారూన్ అల్ రషీద్ అన్నాడు. ఈ మాటలు విని ఇస్మాయిల్ నిశ్చేష్టుడైపోయాడు. కథ సమాప్తం.